రే యాకి స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు. నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా? ఏ తప్పుకో. నేను తప్పుకోను. నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి. నేను నీకు నచ్చానా లేదా? లేదు. ఏ నేను నీ వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావురా. సచ్చినోడా. అంటే అబ్బాయిలు రెండు రకాలంట కదా. ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ రెండు బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిలో మూడో రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు. I hate you. I hate you. I hate you. ఎన్నాళ్ళిలా లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా, నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి,
వాడికి అసలు మనసు ఉంటాయి కదా. వాడెవడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదా ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలో అబ్బాయిని సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అమ్మా రా. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాటలమ్మా అవి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతుందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. చెప్పు. నేను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసావు. అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్వో హేటో ఒకటి ఫిక్స్ అవ్వమన్నావు. నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? ఏంటి? వావ్, ఇవన్నీ నాకినా? కాదు, నీ పక్క సీట్లో ఉన్నవాడికి. షట్ అప్. అవును, సడన్గా హైదరాబాద్ ట్రిప్ ఏంటి? రేపు ఇంటర్వ్యూ ఉంది. ఎందుకు? ఎందుకేంటి? బీటెక్ అయ్యాక ఇంటర్వ్యూస్కి వెళ్ళరా? ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వర్రా మగడా? జాబ్ ఎందుకు? ఏ నీ షాప్లో సేల్స్ గర్ల్ జాబ్ ఇస్తావా? హే జస్ట్ కిడింగ్ యార్. 2 nights and 1 day ప్యాకేజ్ అయిపోతుంది. ఎల్లుండి మార్నింగే ఇక్కడ ఉంటాను, సరేనా? 2 nights and 1 day అంటే 36 hours, 2160 minutes, 1,29,600 seconds. ప్రతి సెకండ్ నేను నీ గురించే ఆలోచిస్తూ ఉంటాను. హైదరాబాద్ 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 హైదరాబాద్. I'll be back, Ra. Okay?
ఏంటిది 2 nights 1 day ప్యాకేజ్ అంటే 36 hours 2160 minutes 1,29,600 seconds. ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను. చెప్పాను కదా నీ పక్క సీట్ వాడి కోసం కొన్నా అని. పెదవులకు ఒకే పదం నీ పేరునిక స్మరించడం నా గుండె సడి నిన్నే సగం చేసింది కదా ప్రతి క్షణం. మాట మాట కలిసే వరకు చేయి చేయి కలిపే వరకు కోరి కోరి ఒకటే వరము నీ కోరనా నిన్నిలా ప్రతి జన్మలో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఒక అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు, చూసారా? ఎక్కడికి వెళ్ళిపోయా? అసలు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? నీకు ఏదైనా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు? చెప్పు. నీకోసం చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తెచ్చాను. లవ్ యూ. నువ్వలా నేనిలా 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 నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, నమస్తిక, శృతి. నమస్తే. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాల హీరో కలిసాక మేమెవరో ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? లెట్స్ గో. ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. హాయ్. హాయ్. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే, విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే, బై. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. చల్. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు. మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా
మంచి కేక్ ఉంటుంది సీరియస్గా. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్కి యూత్ వచ్చారని సంతోషపడండి గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు.